మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కాంక్లేవ్‌లో చెప్పిన దాన్ని బట్టి కూడా అది 100% జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో అది ఆయన ద్వారా పంపించారు. సో, జగన్మోహన్ రెడ్డి గారు లేరు గాబట్టి ఈయన ఇష్టానురీతిగా చెప్పే అవకాశం అయితే అస్సలు 0.01% కూడా ఛాన్స్ ఉండదు. సో, ఆయన ఎళ్ళట్లేదు కాబట్టి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి? ఏంటి? మీరు క్రియేట్ చేయండి. ఆల్రెడీ ఆఫ్‌కోర్స్ క్వెషనైర్ కూడా దాదాపుగా ముందే ప్రిపేర్ చేసి ఉండొచ్చేమో. ఇది నా అజంప్షన్ అంతే. 100% ఇదే జరిగింది అని చెప్పేసైతే మనం కొట్టి పాడేయలేం. కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు కావాలనే ఈ కాంక్లేవ్ అనే దాన్ని ఒక ప్లాట్‌ఫార్మ్‌గా క్రియేట్ చేసుకొని ఆ ప్రకారంగా మాట్లాడారు. సో, తదుపరి ఏంటి అంటే ఒకవేళ వీళ్ళ వైఖరి మారిందా? వీళ్ళేమైనా విధానం మార్చుకున్నారా? అనని చెప్పేసి ప్రజలు చర్చించుకోవాలి. ఇప్పటివరకు ఏంటి అంటే 100% పబ్లిక్ బిలీవ్ చేస్తుంది ఏంటి? వీళ్ళు 3 రాజధానులకే కట్టుబడి ఉన్నారు అని చెప్పేసి. దాన్ని కొంచెం డైల్యూట్ చేయాలి. సో, ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే మరి అమరావతి రాజధాని ప్రక్కన పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఆ పెట్టుబడులు పెడతా ఉన్న క్రమంలో ఇప్పుడు కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు మరలా దాన్ని మేము మార్చేస్తామేమో అనే అనుమానం ప్రజల్లో ఉంటది కదా! సో, వీళ్ళు ఇప్పుడు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వస్తే ఏం చేస్తాం అనేది కాదు. మేము ఏం చేయబోతున్నాం. మా వ్యూహం ఇది. మేము ఇలా చేస్తాము. రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం అనే మాట ఎక్కడా ఉండదు. మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత మాత్రం ఒక్కొక్కళ్ళకి సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి లోపలేస్తాం. ఇది మాత్రమే ఎజెండాగా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. సో, ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఆ కాంక్లేవ్‌లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్‌లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చారు. వీళ్ళిద్దరొచ్చి ఈ విషయం పైన మాట్లాడతామనంటే ఇది ఖచ్చితంగా పార్టీ లైనే. సో, వాళ్ళిద్దరి మధ్య ఏదో మాట మాట తేడా వచ్చిందని దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పీకారు అనేది మాత్రం ముమ్మాటికి అబద్ధంగానే నేనైతే భావిస్తా ఉన్నా.